శివుడు కైలాసంలోనే ఎందుకు నివసిస్తాడు? కుబేరుడు శివునికి ఎలా స్నేహితుడయ్యాడు? ఈ కథ కుబేరుడి సంపదతో మొదలు కాదు. అలకాపురితో కూడా మొదలు కాదు. ఈ కథ మొదలయ్యేది గుణనిధి అనే ఒక బ్రాహ్మణ కుమారుని పతనంతో. ఈ కథను బ్రహ్మ నారదుడికి వివరించాడు. నారద, ఒకప్పుడు కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదవేత్త, ధర్మాన్ని పాటించేవాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు, సమాజంలో ఎంతో గౌరవం పొందినవాడు. అతనికి గుణనిధి అనే కుమారుడు జన్మించాడు. యజ్ఞదత్తుడు తన కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గుణనిధికి 8 ఏళ్లు వచ్చినప్పుడు యజ్ఞదత్తుడు అతడికి చేయవలసిన సంస్కారాలన్నీ చేయించాడు. తరువాత ఈ విద్య నేర్చుకోవటానికి గురుకులానికి పంపించాడు. కానీ గుణనిధి మనస్సు విద్యపై నిలవలేదు. కొద్ది కొద్దిగా అతను చెడు స్నేహితుల మధ్యకు వెళ్ళాడు. జూదం, వ్యసనాలు, అబద్ధాలు, దొంగతనాలు ఇవన్నీ అతని జీవితంలోకి వచ్చాయి. తన చేతిలో ఉన్న డబ్బు సరిపోక తల్లిని మాయ చేసి డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ప్రేమగా అడిగేవాడు, కొన్నిసార్లు అబద్ధాలు చెప్పేవాడు, మరికొన్నిసార్లు బాధపడుతున్నట్లు నటించేవాడు. తల్లి అతని స్వభావాన్ని తెలుసుకుంది. అతను తప్పు చేస్తున్నాడని అర్థం చేసుకుంది. అయినా తల్లి హృదయం కొడుకును పూర్తిగా తిరస్కరించలేకపోయింది. ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఇది సరైన మార్గం కాదు. నీ తండ్రి సమాజంలో గౌరవం ఉన్నవారు. నీ వల్ల ఆయన పేరు చెడకూడదు అని చెప్పేది. కానీ గుణనిధి వినలేదు. యజ్ఞదత్తుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? నాకు కనిపించటం లేదు అని తల్లిని అడిగినప్పుడు ఆమె నిజం చెబితే ఎక్కడ కొడుకును దండిస్తారో అన్న భయంతో ఇప్పుడే పూజ చేసుకుని చదువుకోవటానికి స్నేహితుల ఇంటికి వెళ్ళాడు అని అబద్ధం చెప్పింది. తండ్రి అది నిజమని నమ్మాడు. ఇలా చాలాసార్లు యజ్ఞదత్తుడు ఎప్పుడు గుణనిధి గురించి అడిగినా తల్లి ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని నమ్మించింది. తల్లి కొడుకు ప్రవర్తన చూసి వివాహం అయితేనైనా మారుతాడేమో, కుటుంబ బాధ్యత వస్తే అతని ప్రవర్తన మారుతుందేమో అని అనుకుంది. అందుకే గుణనిధికి 16 ఏళ్లు వచ్చినప్పుడు అతనికి వివాహం చేశారు. కానీ వివాహం అయిన తర్వాత కూడా గుణనిధి మారలేదు. అతని అలవాట్లు అలాగే కొనసాగాయి. చెడు స్నేహితులు, జూదం, నిర్లక్ష్యం ఇవన్నీ ఇంకా పెరిగాయి. ఒకరోజు తల్లి అతన్ని కూర్చోబెట్టి, గుణనిధి, ఇప్పటివరకు నువ్వు చేస్తున్నది అంతా తప్పు. నీ తండ్రి గౌరవనీయుడు. సమాజంలో ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి తండ్రికి కుమారుడిగా పుట్టి నువ్వు ఈ విధంగా జీవించటం సరైంది కాదు. ఇప్పుడు నీకు కుటుంబం ఉంది, భార్య ఉంది, బాధ్యత ఉంది. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో. చెడు స్నేహాలు వదిలేయ్, ధర్మ మార్గంలో నడువు అని గట్టిగా చెప్పింది. తల్లి ఎన్నిసార్లు చెప్పినా గుణనిధి మారలేదు. ఇంటి వస్తువులు కూడా అతని చెడు అలవాట్లకు బలయ్యాయి. జూదంలో ఓడిపోయినప్పుడు అప్పులు తీర్చటానికి ఇంట్లోని విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లేవాడు. తల్లి ఆ తప్పులన్నింటినీ కూడా దాచటానికి ప్రయత్నించింది. కానీ దాచిన తప్పు ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. ఒకరోజు యజ్ఞదత్తుడు బయటకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం కనిపించింది. ఆ ఉంగరం సాధారణమైంది కాదు. యజ్ఞదత్తుడికి అది అతని వివాహ సమయంలో అతని తండ్రి స్వయంగా ఇచ్చిన ఉంగరం. అది పరాయి మనిషి చేతికి కనిపించగానే యజ్ఞదత్తుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అతడిని ఈ ఉంగరం మీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. అప్పుడు అతను, ఇది మాత్రమే కాదు, మీ కుమారుడు గుణనిధి మా దగ్గరికి ఇలాంటివి ఎన్నో తెచ్చాడు. జూదంలో ఓడిపోయి అప్పులు తీర్చటానికి మీ ఇంటి వస్తువులు మాకు ఇచ్చాడు అని అన్నాడు. ఆ మాటలు యజ్ఞదత్తుడి హృదయాన్ని గుచ్చాయి. తన కుమారుడు చెడు మార్గంలో ఉన్నాడనే విషయం ఒక్కటే కాదు, ఇంటి గౌరవం, వంశగౌరవం కూడా అతని చేతిలో దెబ్బతిన్నాయని అర్థమైంది. యజ్ఞదత్తుడు వెంటనే ఇంటికి వచ్చి తన భార్యతో, నా తండ్రి నాకు వివాహ సమయంలో ఇచ్చిన ఉంగరం ఎక్కడుంది? దానిని తీసుకునిరా అని అడిగాడు. ఆమె తన భర్తకి నిజం చెప్పలేక విషయాన్ని మళ్లించటానికి ప్రయత్నించింది. ఇప్పుడు భోజన సమయం, అతిథులు వస్తారు, నాకు చాలా పనులున్నాయి,
ఆ ఉంగరం ఎక్కడ పెట్టానో ఇప్పుడు నాకు గుర్తులేదు అని చాలా చెప్పింది. యజ్ఞదత్తుడు అక్కడితో ఆగలేదు. అయితే ఇదెక్కడుంది? అదెక్కడుంది? ఇంట్లోని ఇతర వస్తువులెక్కడికి పోయాయి? అంటూ ఆమెను ప్రశ్నించాడు. ఆమె ఒక్కో ప్రశ్నకు ఒక్కో కారణం చెప్పింది. కానీ నిజం దాచటానికి కారణాలు చాలలేదు. అప్పుడు యజ్ఞదత్తుడికి కూడా అర్థమైంది. గుణనిధి తప్పు చేశాడు. కానీ ఆ తప్పులను భార్య కూడా తెలిసి దాచింది. తల్లిగా ఆమె ప్రేమతో దాచింది. కానీ యజ్ఞదత్తుడి దృష్టిలో అది కూడా ధర్మానికి విరుద్ధమే. ఎందుకంటే తప్పును దాచటం అంటే తప్పును పెంచినట్టే. యజ్ఞదత్తుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన కుమారుడి పతనం ఒకవైపు, భార్య దాచిన నిజం మరోవైపు ఇవన్నీ అతన్ని కలిచివేశాయి. చివరకు అతను తన భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇంటి బంధం విరిగిపోయింది. తల్లి రక్షణ, తండ్రి ఆదరణ లేకుండా పోయింది. గుణనిధి పూర్తిగా ఒంటరివాడయ్యాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు అతను ఇంటి ఆధారంతో జీవించాడు. కానీ ఇప్పుడు అతనికి నిలిచే చోటు లేదు. తినడానికి తిండి లేదు. సమాజంలో గౌరవం లేదు. అతని మనస్సులో భయం మొదలైంది. ఇక నేను ఎలా బ్రతుకుతాను? మిగిలిన జీవితం భిక్షాటనలో గడపాల్సిందేనా అని ఆలోచించాడు. ఆకలి అతన్ని వెంటాడింది. అప్పుడు అతని కళ్ళకు ఒక దృశ్యం కనిపించింది. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి శివాలయానికి వెళ్తున్నాడు. వారి చేతుల్లో నైవేద్యం ఉంది. గుణనిధి కళ్ళల్లో భక్తి లేదు. అతనికి ఉన్నది ఒక్కటే ఆకలి. ఆహారం కనిపించగానే అతను వారిని గమనించాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూశాడు. వారు శివాలయంలోకి ప్రవేశించారు. గుణనిధి కూడా నిశ్శబ్దంగా వారిని అనుసరించాడు. ఎవరూ గమనించకుండా గర్భాలయంలోకి జారుకున్నాడు. అతను అక్కడికి శివుడిని దర్శించటానికి రాలేదు. పూజ చేయటానికి రాలేదు. భక్తితోనూ రాలేదు. అతను వచ్చిందల్లా ఆకలితో. ఆ నైవేద్యాన్ని ఎలాగైనా పొందాలనే ఆలోచనతో. ఆ రాత్రి శివరాత్రి. కానీ తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచిందంటారు. ఆ దైవ నిర్ణయం ఎలా ఉందో, ఆ రాత్రి ఏం జరిగిందో తదుపరి భాగంలో చూద్దాం. ఓం నమః శివాయ.